ఏఎన్ఆర్ గారు కొన్ని రోజులు చనిపోతారని తెలిసి కూడా ఈ సినిమాని ఖచ్చితంగా కంప్లీట్ చేసే చనిపోవాలని మనం సినిమాని కంప్లీట్ చేసిన ద లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఏఎన్ఆర్ గారికి క్యాన్సర్ వచ్చి చివరికి డాక్టర్స్ కూడా ఏమీ చేయలేం, ఆయనకి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి, ఈ మిగిలిన రోజుల్లో ఆయనతో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి అని చెప్తే ఆ విషయం ఏఎన్ఆర్ గారికి తెలిసి ఒక 2 రోజులు ఎవరితో మాట్లాడకుండా ఒక్కరే ఒక రూమ్ లో ఉన్నారంట. ఆ 2 రోజులు ఆయనే ధైర్యం తెచ్చుకున్నారు, లేదా సినిమాని ఎలాగైనా కంప్లీట్ చేయాలని పట్టుదల పెంచుకున్నారో తెలియదు, కానీ నెక్స్ట్ రోజే చాలా హ్యాపీగా రూమ్ లో నుంచి బయటికి వచ్చి మనం సినిమాలో ఆయన చేయాల్సిన బ్యాలెన్స్ సీన్స్ పేపర్స్ ని తెమ్మన్నారంట. ఒక 6 డేస్ షూట్ బ్యాలెన్స్ ఉందని తెలిసి ఆ 6 సీన్స్ లో సినిమాకి ఏది చేయకపోయినా పర్లేదు, ఏది బాగా అవసరమని నాగేశ్వరరావు గారు ఆలోచించి క్లైమాక్స్ లో బ్యాలెన్స్ ఉన్న ఒక చిన్న సీన్ ని ముందు షూట్ చేద్దామని ఆ సీన్ తో మొదలు పెట్టారు. ఒక్క వారంలోనే బ్యాలెన్స్ ఉన్న సీన్స్ అన్ని కంప్లీట్ చేశారంట. ఆయనకి ఎంత కష్టంగా ఉంటే క్లైమాక్స్ లో అన్ని సీన్స్ అయిపోయి లాస్ట్ లో అక్కల్ని వెతుకుతూ ఉండే సీన్ ని షూట్ చేస్తున్నప్పుడు ఆయన సరిగ్గా నుంచోలేని పొజిషన్ లో ఉన్న నాగార్జున గారు, చైతన్య గారు పట్టుకుని మరి ఆ సీన్ ని కంప్లీట్ చేశారంట. ఆయన లాస్ట్ 15 డేస్ టైమ్ లో నోట్లో నుంచి ఏఎన్ఆర్ గారికి మాట కూడా సరిగ్గా వచ్చేది కదంట. ఆ రోల్ కి వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పిస్తారా, నేనే చెప్తానని, డబ్బింగ్ సెటప్ నంతా నా దగ్గర తెచ్చి పెట్టండి, నేను చెప్పగలిగినప్పుడు చెప్తానని చెప్పారంట. గొంతంతా పాడైపోయి మాట్లాడలేని ఆ పరిస్థితుల్లో కూడా ఏదో మ్యాజిక్ జరిగినట్టు మూవీలో చూసిన వాయిస్ తో 3 డేస్ లోనే డబ్బింగ్ అంతా కంప్లీట్ చేశారంట నాగేశ్వరరావు గారు. ఆయన జీవితం చివరి రోజుల్లో ఉండే కొంత ఎనర్జీని కూడా సినిమాకి అంకితం చేశారు ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు.